Nissan Magnite starting price at 5.62 lakh only. For offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. ఒకవైపు సాగర తీరం, మరొక వైపు సంధ్యారాగం. 300 ఉమెన్, అందమైన మహిళలు అంతా ఒకే చోట చేరితే కలర్ఫుల్ ఈవెంట్ కదా. ఇది సాధ్యం ఎవరికి అంటే కేవలం వీరుమామకి మాత్రమే. ఎన్నో సంవత్సరాలుగా ఈవెంట్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఎంటర్టైన్మెంట్కి ఐకాన్గా ఒక మార్క్ తెచ్చుకున్నటువంటి వీరుమామ మనతో పాటు ఉన్నారు. సో 300 మంది మహిళలు ఒకే చోట ప్రీమియం కిటీ పార్టీ ఇన్ వైజాగ్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంబికా సీ గ్రీన్ హోటల్ మీకు తెలుసు, అందులో ఇంత కలర్ఫుల్గా ఈవెంట్ జోష్ఫుల్గా జరుగుతోంది. ఎంటర్టైన్మెంట్ పీక్లో ఉందన్నమాట. సో ప్రస్తుతానికైతే ఇక్కడ నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు, ఎంతో చక్కగా రెడీ అయ్యి వచ్చారు. ఉమెన్ మీ అందరికీ తెలుసు, మల్టిపుల్ వాళ్ళు టాస్క్లు చేస్తూనే ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో రకాలుగా, అటు ఆఫీస్ వర్క్స్ కావచ్చు, లేకపోతే గృహిణిగా తన బాధ్యతలు కావచ్చు, మరొక వైపు ఎంటర్ప్రీనర్స్గా, ఇట్లా అనేక రంగాల్లో నిత్యం తమ బిజీ షెడ్యూల్లో ఉండిపోయిన వాళ్ళకి ఈ 2-3 గంటల పాటు ఒత్తిడికి దూరంగా ఉంచేసి ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళ కోసం ఒక ఓన్ టైం క్రియేట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అక్కడ వీరుమమ్మ ఉండాల్సిందే. సో ఎందుకు అన్నయ్య ఇంత ఎన్నో సంవత్సరాల నుంచి ఈవెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఒక 20 మంది 30 మంది కలిసి ఒక కిటీ పార్టీ, ఒక ప్రీమియం కిటీ పార్టీలో 300 మంది మహిళలను అలా కూర్చోబెట్టేస్తారు మీరు? ఏం లేదమ్మా వరలక్ష్మి, ఐ ట్రూలీ బిలీవ్ దట్ లివ్ ద లైఫ్ యాజ్ ఎ కింగ్ సైజ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే ఈ రోజున ఎంతమంది ప్రీమియం వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే 300+ ఉమెన్. అంబికా సీ గ్రీన్ హోటల్ వాళ్ళు అన్నారు, మీరు ఒక సరదాగా ఇలా చేద్దామమ్మా, కోవిడ్ తర్వాత ఇట్లా చేయలేదండి. అంబికా ప్రసాద్ గారు, వెంకట్ గారు అన్నప్పుడు ఓకే చేద్దాం తప్పకుండా అని ఒక వితిన్ 1 monthలో మనం దీనికి కాన్సెప్ట్ చేసాం. దీనికి భూమాత కానీ అలాగే రాధా ట్రాన్స్పోర్ట్ ఇలా చాలామంది సపోర్ట్ చేస్తే ఈరోజు మీరు చూస్తున్న రిజల్ట్ అనమాట. అంటే ఒక డిఫరెంట్ స్టైల్లో టోటల్ సంధ్యారాగం అనే ఈ ప్రోగ్రామ్ని ఎందుకు డిజైన్ చేసామంటే, పేరు కూడా అంత క్లాసిక్ ఎందుకు పెట్టామంటే, ఒక ఈవినింగ్ ఉమెన్కి, ఎందుకంటే ఇందులో డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఆల్ గెటెడ్ కమ్యూనిటీస్ టాప్ లీడర్స్ ఉన్నారు, అందరూ వచ్చారనమాట. సో మనం అంటే వైజాగ్ ఈజ్ ఆల్ ఫర్ ఎంటర్టైన్మెంట్ నాన్న. ఎంటర్టైన్మెంట్ అందులో మనం బాగా చేస్తే మనకున్న బ్రాండ్ వాల్యూ అదే కాబట్టి. అండ్ ఇలాంటి ఈవెంట్స్ మనం లేడీస్ ఈవెంట్స్ ఎన్నో చేస్తుంటాం. అలాగే రీసెంట్గా చేసిన లేడీస్ పిక్నిక్ కూడా పెద్ద హిట్ అయింది, అండ్ ఇది కూడా చాలా మంచి హిట్ అయింది. దీనికి సీక్వెన్షియల్గా మనం నెక్స్ట్ వసంత కోకిల అని ఒకటి మనం చేస్తున్నాం అనమాట. వసంత కోకిల అంటే అందరు కూడా వసంతలో కోకిల్లాగా చేసే ఒక ఈవెంట్ అనమాట. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. దిస్ ఈజ్ అవర్ ఓన్లీ మోటో ఆఫ్ వీరు మామాస్ బ్రాండ్. సో ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో భజన్ క్లబ్బింగ్ ఇలాంటివి కూడా ప్లాన్ చేస్తాం అనమాట. జనరల్లీ అనేక రకాల బాధ్యతలు అంటే ఎక్కడున్నా కూడా వాళ్ళ మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. కానీ సో అటైర్ వాళ్ళు ఒక డిజైన్ చేసుకోవాలి, ప్రిపరేషన్ కావాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరిలో ది బెస్ట్గా ఉండడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అంటే వాళ్ళకంటూ ఒక ఓన్ టైంని క్రియేట్ చేసుకొని దాన్ని డిజైన్ చేసుకోవడం కోసం ఈవెంట్కి ప్లాన్ చేసుకునే వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. ఇందులో ఎనీ ఏజ్ గ్రూప్, ప్రతి ఏజ్ గ్రూప్ని చూస్తూ ఉన్నాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో అంతలా మింగిల్ అవుతున్నారంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక్కటే ఏంటంటే ఈ కిట్టీకి వాళ్ళు మ్యారీడ్ అయి ఉండాలి, కంపల్సరీ మ్యారీడ్ అయి ఉండాలన్నమాట. సో మ్యారీడ్ అయితే కనుక మనతో ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే మనకు 1200 పీపుల్ ఎన్రోల్ చేసుకుంటే అందులో మనం ఈరోజు 300 పీపుల్ని ఇన్వైట్ చేస్తాం. బికాజ్ అన్నీ మనం కూడా చూసుకోవాలి కాబట్టి. సో ఇది ఒక సీక్వెన్షియల్గా మంచి హిట్ అయింది కాబట్టి, మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇంకా మనం పెద్ద పెద్ద హోటల్స్లో కూడా చాలా క్లాసీ స్టైల్లోనే చేద్దాం అనుకుంటాం. ఇంకా వాళ్ళు చాలా బాగా మింగిల్ అవుతారమ్మా. ఎందుకంటే బికాజ్ వీరుమామ మీరు అన్నట్టు ఏంటంటే వీరుమామ ఇస్ అ బ్రాండ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ కాబట్టి వీరుమామ అని ఒక ఈవెంట్ మేనేజర్గా ఎవరు చూడరు. వాళ్ళందరూ కూడా ఎంతో ఆప్యాయతతో చూస్తారు. అండ్ అలాగే మన మనిషి, మన అన్నయ్య, మన మామ అని ఉంటారు కాబట్టి ఇంత మంచి రిజల్ట్ వస్తామా. జనరల్గా 3-4 మహిళలు కూర్చుంటే వేరే వాళ్ళ కోసం డిస్కషన్ ఉంటుందని గొడవలు ఆడుకుంటారని ఇట్లా ఇది పోయింది. పూర్తిగా కిట్టి కల్చర్ అనేది ఈ లైన్ని చెరిపేసింది. బట్ ఇంత యూనిటీ చూస్తున్నాం, అందరూ చక్కగా పలకరించుకుంటున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడ మోర్ డెవలప్మెంట్స్ కనపడుతున్న ఎంటర్ప్రీనర్గా వెళ్ళడానికి కావాల్సినటువంటి ఇక్కడ నాలెడ్జ్ కూడా దొరుకుతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం ముందు నుంచి అదే చెప్తాం. ఎందుకంటే ఒకళ్ళ కోసం మనం మాట్లాడినప్పుడు ఆ సమాజం బాగోదు. మనం ఎప్పుడైనా కూడా సమాజం అంతా మందే అని అనుకోవాలి. ఇదే నేను ఎప్పుడు చెప్తుంటాను, వసుదైక కుటుంబాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటాను. అందరూ ఒకటి అనుకుంటే
ఈ స్వార్థం ద్వేషం అన్నీ మనం చెరిపేయగలిగితే లైఫ్ చాలా బాగుంటుందమ్మా. నేను నా ఈవెంట్స్ కూడా అదే ప్రమోట్ చేస్తాను. అండ్ పీపుల్లో కూడా చేంజ్ వస్తుందమ్మా. పీపుల్లో చేంజ్ ఎప్పుడైతే మనం ఒక గట్టి సంకల్పాన్ని గట్టిగా చెప్తామో అది కొంతమందిలోనే మార్పు వస్తుంది. ఆ మార్పు కొన్ని వేల మందిలో వస్తే అది నేను చూస్తాను పక్కగా. యా. థ్యాంక్ యూ. సో ఇది సంధ్యారంగం కాన్సెప్ట్. ఎందుకంటే ఎప్పటికప్పుడు మహిళల్లో చాలా డెవలప్మెంట్ కనపడుతోంది. అన్ని రకాల జోనర్స్ నుంచి ప్రీమియం ఉమెన్ అంతా ఇక్కడికి చేరటం, ఒక యూనిటీగా ఒక సెలబ్రేషన్ మోడ్లోనికి వెళ్ళిపోవటం, ఇక్కడ ఆడుతున్నారు, పాడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, కలర్ఫుల్గా వాకింగ్ చేస్తున్నారు, అట్లనే చాలా రకాల గేమ్స్ కూడా ప్లే చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ఒక 3-4 గంటల పాటు 300 మంది మహిళలు ఒకే చోట అట్లా యూనిటీగా కలర్ఫుల్గా చూపించడం అనేది రియల్లీ గ్రేట్.